ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చెప్పిండంటే ఈ సివిల్ సర్వెంట్లను ఒక 24 క్యారెట్స్ గోల్డ్ లాగా పోల్చడం జరిగింది. అయితే సివిల్ సర్వెంట్లకు ఉన్నటువంటి ఏకైక రాజకీయ హక్కు ఏంటంటే కేవలం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు అయినా కానీ సైలెంట్గా పోయి సాధారణ పౌరులాగానే ఓటేసి రావాలి. ఇట్లా సొంత వ్యక్తిగత రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు అయితే ఏదైనా ఒక రాజకీయ పార్టీలో పనిచేసుకోవచ్చు. వాళ్ళ రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయ పరమైన ఆలోచనలు ఉంటే దానికోసం సర్వీస్ నుంచి వెళ్ళిపోయి తర్వాత మీరు రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా మీకు నచ్చిన రాజకీయ పార్టీలో పనిచేయచ్చు. కానీ ఒక గౌరవప్రదమైనటువంటి సివిల్ సర్వెంట్ హోదాలో ఉండి ఇట్లా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని సోషల్ మీడియాలో ఇట్లాంటి చేయడం అనేది అది సమంజసం కాదు. సరే, మీకు అధికారం ఉంది, హోదా ఉంది, ఆ హోదాలో ఏం చేసినా నన్ను ఎవరేమన్నారులే అనుకుంటే పౌర సమాజం కూడా చూస్తుంది, పౌర సమాజం కూడా గమనిస్తుంది. మిమ్మల్ని మీరు అధికారులు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు ఏం చేయకపోవచ్చు, కానీ పౌర సమాజం అనేది చూస్తుంది. మీకున్నటువంటి మీ విశిష్టత, మీ హోదా, మీకున్నటువంటి మీ పరిధి ఏందనేది అందరికీ తెలుసు. ఒక అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు రేపు మీకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు, ఈ ప్రభుత్వం అంటే మీకు నచ్చకపోవచ్చు. రేపు మీరు ఒక ప్రజా ప్రయోజనమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకు ఉంటారు, అప్పుడు అక్కడ నిష్పష్టంగా మీరు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ ప్రజలకు ఉపయోగపడి చేస్తారు అని చెప్పేసి ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు, ఇట్లాంటి పనులు చేసినప్పుడు సివిల్ సర్వెంట్ అప్పుడే చెప్తారు మీరు తటస్థంగా ఉండాలి, ఇట్లాంటి సర్వీసులు ఇవ్వని చెప్పేసి. ఒక రాజకీయ పార్టీ కొమ్ము గాయడం, ఇంకొక రాజకీయ పార్టీ అంటే ఇష్టం లేకపోవడం, ఇవన్నీ ఎందుకు చేయాలి? సీఎంఓ గుర్రు, స్మితా సబర్వాల్పై సీఎంఓ గుర్రు. కాళేశ్వరం కోసం లక్షల కోట్లు నరికేస్తే సరే స్పందించలేదని అంటే మీరు ఆ ఇరిగేషన్కు సంబంధించినటువంటి శాఖలోనే మీరు పనిచేసిళ్ళు. మీ బాధ్యత ఏంటంటే చెట్లు నరుకుడే. అప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందనేది మీకు అన్నీ తెలుసు, మీ కళ్ళ ముందు కనపడతాయి. నిజంగా మీకు పర్యావరణం మీద అంతగా ప్రేమ ఉన్నప్పుడు మరి 12 లక్షల చెట్లను నరకడం జరిగింది. మరి అప్పుడు మీరు ఏం చేశారు? అంటే ఆ ప్రభుత్వం చేస్తే మెచ్చుకుంటారు, లేదా తటస్థంగా ఉంటారు. ఈ ప్రభుత్వం చేస్తే మీకు నచ్చదు, లేకపోతే మీరు ఇట్లా స్పందిస్తారా? ఇదేనా మీ సివిల్ సర్వెంట్ల యోగ్యత? ఇదే అంటున్నారు, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి అని నెటిజన్లు ఏమంటున్నారు? ఆ 2000 మందికి ఇప్పుడు ఏం చెప్పేదంటే మేడం, నాకు ఒక్కదానికైనా మిగతా 2000 మంది కూడా, అంటే 2000 మంది కూడా సివిల్ సర్వెంట్లేనా? మీలాగా అత్యున్నతటువంటి సర్వీస్లోనే ఉన్నారా? సరే, వాళ్ళకి కామన్ సెన్స్ లేదు, మీకు లేదా అని చెప్పేసి ఒక నెటిజన్ స్పందించడం జరిగింది. ఆ 2000 మందికి కామన్ సెన్స్ లేదేమో, మీకు లేదా? ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి. స్మిత తీరుపై నెటిజన్లు ఫైర్, సోషల్ మీడియాలో ఆగ్రహం. మీరు ఒక ప్రభుత్వ అధికారి, సర్కార్ పాలసీని పాటించడం మీ పని, రాజకీయాలు చేయడం కాదు. గత ప్రభుత్వ అరాచకాలపై ఒక్కసారైనా మీరు మాట్లాడారా అంటూ ఒకరు కామెంట్ చేశారు. మీరు కేటీఆర్ సైడ్ తీసుకొని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నిలదీశారు. ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా స్పందిస్తారా? ఇవేనా ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ రూల్స్ చెప్తున్నది అంటూ మరొకరు ప్రశ్నించారు. పాలిటిక్స్ చేయాలనుకుంటే ఐఏఎస్కు రాజీనామా చేసి రాజకీయ పార్టీలో చేరాలంటూ మరొకరు సూచించారు. ఈ 2000 మందికి కామన్ సెన్స్ లేదు కావచ్చు, ఐఏఎస్ అధికారిగా మీకు కూడా కామన్ సెన్స్ లేదా అంటూ కామెంట్ చేశారు. గతంలో మీరు మంచి ఆఫీసర్గా ఉండేవారని, కానీ ఇప్పుడు వివాదాస్పద ఆఫీసర్గా మారుతున్నారని, ఈ ప్రభుత్వం అంటే మీకు ఇష్టం లేదా అని మరొక నెటిజన్ స్పందించారు. ఇష్టం లేకపోతే ఆ బాధ్యతాయుతమైనటువంటి పదవిని వదిలేయండి, ఇంకెక్కడన్నా పనిచేయండి. ఒక సివిల్ సర్వెంట్లు అంటే మంచి పేరుంది ఈ దేశానికి. ఇంతవరకు ఏదో కొద్ది అవినీతి ఆరోపణలో ఇంకేదో ఆరోపణలో చేసి ఇంకేదో దానికి చేసిళ్ళు, కానీ ఇట్లా మీలాగా ఒక ప్రభుత్వంలో వండుకుంటూ, ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో వండుకుంటూ ప్రభుత్వాన్ని బదనం చేసే పని అయితే ఎవరు చేయలేదు. దయచేసి ఆ పదవికి మచ్చ తీయకండి. మీకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరండి, మీ రాజకీయ అభిప్రాయాలను అప్పుడు తెలియజెప్పుకోండి.